హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను మీ శివ. దేవరా ప్రెజెంట్ ఈ టైటిలే బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట, దేవరా అని. ఇందుకు గల కారణం ఏంటి అంటే సుమారు 21 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి సింహాద్రి సినిమాలో మనకి జూనియర్ ఎన్టీఆర్ ఎలా అయితే ఒక ఊచకొత్త చేస్తూ కనిపించారో మన ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో, లైక్ ఈ దేవరా సినిమాలో కూడా అటువంటి సీన్ రిపీట్ కాబోతోందని పొద్దు నుంచి వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి అనమాట. బికాస్ ఆఫ్ 21 ఇయర్స్ బ్యాక్ సుమారు 2003లో వచ్చినటువంటి సింహాద్రి సినిమా మనకు తెలియదు కాదు. ఆ టైంలో రాజమౌళి కూడా ఆయన అనుకున్నటువంటి వర్షన్లోనే ఈ సినిమా తీయగలిగారని చాలా సాటిస్ఫైడ్గా ఉండేవాళ్ళు. సో ఇందులో ఏంటంటే రాజమౌళి ఒక సొంత కత్తిని తయారు చేసుకున్నారు. ఇప్పటికీ సింహాద్రి కత్తి అంటే చాలా మందికి ఐడియా వస్తుంది కదా. సో ఈ విధంగా ఈ సినిమాలో ఎలా అయితే ఒక ఊచకొత్త సీన్ ఉంటుంది కదా, ఒక ఇంటర్వెల్ షాట్ ఉంటుంది, అలాగే ఈ దేవరా సినిమాలో ఒక 10 నిమిషాల సీన్లో ఊచకొత్త ఉండబోతోందని మూవీ టీం అంతా కూడా గట్టిగా చెప్తోంది. సో సింహాద్రి సినిమాని తలపించాలా, ఈ సినిమాలో ఒక 10 నిమిషాల సీన్లో మీరు అందరూ ఉక్కిరి బిక్కిరి అవుతారని సినిమా మీద హైప్ని క్రియేట్ చేసిందనమాట మూవీ టీం అంతా కూడాను. అండ్ ఇప్పటికీ మనం చూసినటువంటి ట్రైలర్లో కానివ్వండి, లేదా టీజర్లో కానివ్వండి, గ్లిమ్స్లో కానివ్వండి, సో స్పెషల్గా మనకి దేవరా ఒక వైల్డ్ లుక్లో కనిపిస్తాడనమాట. సో కోస్టల్ ప్రాంతంలో జరిగేటటువంటి కథ సారాంశంగా మనకి కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాకి అనిరుద్ధ్ రవిచంద్రన్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో వచ్చి 2 సాంగ్స్ రిలీజ్ అయితే 2 సాంగ్స్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్గా అయితే నడుస్తున్నాయి అనమాట. సో రాను సినిమా మీద హైప్ స్టార్ట్ అయింది. బట్ స్టార్టింగ్లో ఏంటంటే రాజమౌళి యొక్క సెంటిమెంట్ ఉంది కదా, నార్మల్గా రాజమౌళితో సినిమా చేస్తే నెక్స్ట్ మూవీ ఆటోమేటిక్గా ఫ్లాప్ అని చెప్పి, సో ఈసారి ఎన్టీఆర్ ఏమైనా దాన్ని చెరిపోతున్నాడా అంటే అటువంటి సెంటిమెంట్ లేదు కానీ ప్రూవ్ చేయబోతున్నాడా అన్నట్టుగా ఉందన్నమాట దేవరా మీద. స్టార్టింగ్ టైమ్స్లో కాస్త నెగిటివ్ ఇంపాక్టే ఉంది. కొరటాల శివ ఆల్రెడీ ఆచార్యతో డిజాస్టర్ తీశాడు, మళ్ళీ ఎన్టీఆర్తో ఇంకో దారుణమైన సినిమాని తీయబోతున్నాడని. బట్ రాను చూస్తూ ఉంటే సినిమా మీద హైప్స్ అనేది విపరీతంగా క్రియేట్ అయిపోతున్నాయి. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ డెబ్యూటెడ్గా జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్గా వస్తున్నారు. అండ్ అలానే ఆది పురుషులో విలన్గా నటించినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ దేవరా సినిమాలో కూడా విలన్గా కనిపించబోతున్నారు. మళ్ళీ వీళ్ళ వర్షన్లో ఎలా ఉన్నప్పటికీ కూడాను మనం ఇప్పటికే చూసినటువంటి వైల్డ్ సాంగ్ లేదా రోర్ సాంగ్లు మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పటికే చూసినటువంటి వైల్డ్ సాంగ్ లేదా రోర్ సాంగ్లు మనం చూసుకున్నట్లయితే ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ వైల్డ్నెస్ బాగుందన్నమాట. చాలా క్రూయల్గా చూపించబోతున్నారు ఎన్టీఆర్ని ఊర మాస్టర్ అని ఫీలింగ్ అయితే వచ్చింది. సరే మొత్తానికి నాకైతే సింహాద్రి అని చాలా మంది అన్నారు కానీ ఊచకోతలో, సో మాస్ వర్షన్లో జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఊచకోతను చూడాలంటే నేను ఇప్పటికీ గుర్తొచ్చినటువంటి పేరు అరవింద సమేత వీర రాఘవులు. సో ఆ సినిమాలో స్టార్టింగ్లో ఇచ్చినటువంటి ఆ హైపు, ఆ ఊచకోత అంటే ఇది అన్నటువంటి వర్షన్ త్రివిక్రమ్ చూపించినట్టు మేబీ ఇంకెవరు చూపించలేరేమో అనుకున్నాను కానీ, బట్ ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి హైప్ ప్రకారం మనగా చూసుకున్నట్లయితే దేవరాలో కూడా వచ్చినటువంటి ఈ సీన్, ఈ ఎర్ర సముద్రం సీన్ ఏదైతే ఉందో ఇది నిజంగా వేరే లెవెల్లో ఉండబోతుందని ఫీలింగ్ అయితే ఉంది. సో ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ ఎగరేసుకొని వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఎవరైనా హిట్ అయిన తర్వాత ఎగరేస్తారు కానీ ఎందుకు ఇప్పటికే వచ్చినటువంటి ట్రైలర్ సాంగ్స్ ప్రకారమే సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికి సింహాద్రి సినిమా మళ్ళీ రిపీట్ కాబోతుందా అన్నటువంటి క్వశ్చన్ మార్కి మీ ఆన్సర్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే మీకు నచ్చినటువంటి ఊర మాస్లో ఊచకోత అన్న పదానికి ఏ సినిమాలో మీకు అటువంటి ఒక సీన్ కనిపించింది అన్న విషయాన్ని, అంటే ఏ హీరోదైనా పర్వాలేదు, ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎంతమంది దేవరా కోసం వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.